మీ 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 మధ్య తెలుగుదేశం మధ్య ఏదో అగాధం ఏదో వచ్చేసింది అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ బాధపడిపోతా ఉందంట. జనసేనకి ఏదో అన్యాయం జరుగుతుందంట. టీడీపీ మొత్తం తినేస్తుందంట. జనసేనకి ఏం పెట్టట్లేదంట. ఏదో రకరకాలుగా కొత్త కొత్త అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ మళ్ళీ సామాజిక వర్గాల అంశాలు తీసుకొచ్చారు. కొన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతున్నాయి అంట, కొంతమందికి జరగట్లేదంట. ఇది అన్ని 4 నెలల్లోనే. సో మిగతా వారందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి అంటూ ఉన్నారు. చిన్నపరెడ్డి గారు సోదరుడు ఏంటంటే ఒక పేలం లక్ష్మీవతి పెంచాడు, తుస్సుమని పోయింది. నిన్న దీపావళి సామాన్లు మిగిలింది ఒకటి ఉంటే పెంచాడు. ఒకటి వాస్తవం, కూటమిలో ఇటువంటి బీటలు రావు. ఎక్కడో కింద స్థాయిలో కొంతమంది ఆవేశపరులుండి ఏదన్నా చిన్న చిన్న పనులు చేస్తే దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మాకున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్నాయి, మండల స్థాయిలో ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నాయి. సమస్య పెద్దదైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉంది. దాని యొక్క పరిణామం ఎట్లా ఉంటుందో ఇవాళ మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చాలా సౌమ్యంగా చెప్తూనే చాలా కఠినంగా మాట్లాడారు. అవును, ఆయన మాట సౌమ్యంగా ఉంది కానీ అందులో చాలా కఠినత్వం కనబడుతుంది. అవును. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను చాలా సౌమ్యంగా ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని కూడా చెప్పారు. అంటే ఒక సందేశాన్ని దీపావళి తర్వాత స్పష్టంగా అధినేతలు ఇద్దరు తమ తమ కార్యకర్తలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు రాక్షసంగా వ్యవహరించే కొన్ని ఉన్మాద గణాలకి సోషల్ మీడియా ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది జారీ పెట్టింది. అంటే వైసీపీ భాషలో చెప్పాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం, వారి భాషలో చెప్పాలి అంటే రెడ్ బుక్ తెలుగుదేశం కదా. మా భాషలో చెప్పాలంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పౌర హక్కులు కాపాడుతూ చట్టబద్ధ పాలన తీసుకురావడం, అది మా యొక్క డెఫినేషన్. ఇకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ గత 4 నెలల్లో జరిగిన అభివృద్ధి అనేది కళ్ళతో మీరు చూస్తుంటే సరే, చూడకపోతే మీ సాక్షి పేపర్ లాగా అది మీరు చేయగలిగింది ఏం లేదు. రోజు సాక్షి పేపర్ చదువుకొచ్చి టీవీ డిబేట్లు అవే మాట్లాడతానంటే మీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. వరదల్ని ఎంత ధీటుగా ఎదుర్కొన్నాము, అనుకున్న ప్రామిసుల ప్రకారం జనాలకి ఈ పథకాలు అందించడానికి ఏ రకంగా ఆర్థికంగా ముందు బలోపేతం, అసలు ఆర్థిక పరిస్థితి మదింపు చేసిన తర్వాత ఎక్కడ ఏ పథకాలు ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద ఆలోచన చేసి ఇప్పుడు దీపం పథకం ముందుకు తీసుకురావటము, పింఛన్లు మేము ఇవ్వలేమన్నారు, వృద్ధాప్య పింఛన్లు ఏ రకంగా ఫస్ట్ తారీఖు ఇచ్చి చూపించాము. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే తర్వాత రహదారులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, గ్రామ సభలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేయటము, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలవరానికి సంబంధించి అమరావతికి సంబంధించి నిధులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల అమరావతి రైల్వే నిర్మాణము, ఇట్లా మౌలిక వసతులు అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ పెట్టి ఒక 6 నెలల పాటు ఈ కూటమి ప్రభుత్వం సాగుతుంది. ఆ దిశగానే సాగుతూ వెళుతుంది. అంత మాత్రాన మా దృష్టి మీ మీద లేదనుకోని సోషల్ మీడియాలోకి వచ్చి రెచ్చిపోయే ప్రతి ఒక్కడికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడారు అర్థం చేసుకుంటే వాడికి అర్థమవుతుంది. అర్థం చేసుకుని నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి మంచిది. మమ్మల్ని ఏం చేస్తాం అనుకుంటే ఏం చేస్తాము అనేది చట్టపరంగా మేము తర్వాత చూపిస్తాం. ఇకపోతే వాడుకొని వదిలేయటం చంద్రబాబు అలవాటని మన వాడు చెప్తున్నాడు. నిజమే, జగన్ రెడ్డి లాగా వాడుతుంది. పాపం చనిపోయాడు, ఎక్కడున్నాడు, అనకాపల్లి మేయర్గా చేసిన తర్వాత ఎంపీ అయిన సబ్బం ఎక్కడుందో ఆ కొండ సురేఖ, ఎక్కడున్నాడో ఆ మైసూరారెడ్డి, ఇంకా చెప్పుకుంటూ ఆ లిస్ట్ పోతే అదొక హనుమంతుడు వాలంలాగా ఉంటుంది. వీళ్ళందరినీ వాడుకొని వదిలేసింది ఎవరు? అసలు మంత్రి పదవి ఉంటే మంత్రి పదవిని కూడా వదులుకొని వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కరుడుగట్టిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అసలు వీళ్ళందరినీ వదిలేండి. తల్లి షెల్లి వాడుకొని ఏ రకంగా వదిలేశారు? వాడుకొని వదిలేటువంటి దాన్ని అంట, అది మాకు అప్లై కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వైసీపీ వాళ్ళని ఏదైనా వివరం గురించి అడిగితే వాళ్ళకున్న లక్షణాలు ఎదుటివాడికి ఉన్నాయని
వారి లక్షణాలు బయట పెడుతూ ఆ డాష్ లో కూటమి తెలుగుదేశం జనసేన అంటూ ఆ ఫిల్ ది బ్లాంక్స్ రాస్తారు. అంటే ఇప్పుడు అది తీసి వైసీపీ పెట్టుకోవాలా వారు చేసిన విమర్శల మీద? సింపుల్ గా అంతే. ఆ, ఇప్పుడు జగన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో కూడా అట్లానే ఉంటుంది. ఉమ్, వాళ్ళ యొక్క వికారాలన్నీ మా కంటకట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్, ఇక కాపుల గురించి మా సోదరుడు చిన్నపరెడ్డి మాట్లాడారు. సోదరా చిన్నపరెడ్డి, నేను ఎప్పుడన్నా రెడ్ల గురించి మాట్లాడితే మీరు రవిచంద్రారెడ్డి ఉండేవాడు అధికార ప్రతినిధి. ఏం మాట్లాడతావు శాంతి ప్రసాద్, మేము రెడ్లంతా కాపులు వినేవాడు. మీ తులసిరెడ్డి గారు కూడా అదే చెప్తుంటారు, ఉమ్, మేము రెడ్లందరూ కాపులు అని. అంటే కాపు రిజర్వేషన్ మాకు కూడా ఇస్తారా అని. కాబట్టి రెడ్లు కాపులకి ప్రాధాన్యత ఇచ్చారట, గుండెల్లో పెట్టుకొని చూశారంట. అవును, మా బందర్లో ఒకడు ఉంటాడు, అతి విశ్వాస పాలేరు కుక్క. నేను అలా మాట అతను ప్రకటించుకున్నాడు. వద్దులేండి, ఆయన మాజీ మంత్రిగా చేశారు, గౌరవంగా మాట్లాడుకుందాం. నేను అనలేదు ఆ మాట, అతనే చెప్పుకున్నాడు. ఉమ్, నేను జగన్ రెడ్డికి పాలేరు కుక్క లాంటి వాడిని, విశ్వాసం గల కుక్క లాంటి వాడిని అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పాడు అతను. ఉమ్. బయట ఎక్కడో కాదు, అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పాడు. ఏదో ఫ్లోలో బై మిస్టేక్ అని ఉంటారు. ఫ్లోలో అంటారండి ఎవడైనా నేను కుక్కనని? ఉమ్, అది కూడా విశ్వాసం గల కుక్కనని. అసలు కుక్క అంటేనే విశ్వాసం కాదు. మళ్ళీ విశ్వాసం అనే నొక్కి మొక్కాడించడం అర్థం ఏంటి? అది మాట వరుస కన్నా మాట కాదు, ఫ్లోలో చేరిన మాట కాదు. ఉమ్, పాలేరు మేము అనమని చెప్పావా? ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనమని చెప్పారా? ఉమ్, కాపులను ఆ రకంగా వాడుకుంది. ఉమ్, కాపులకి పదవులు ఇవ్వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం ఇచ్చారు, కానీ కాపుల మీద ప్రేమతో కాదు. ఉమ్, మీకు నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే ఇప్పుడు నేను కాపుల గురించి మాట్లాడతాను. ఉమ్, కాపు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, 5 సంవత్సరాల్లో 5,000 ఇస్తానని చెప్పేసి ఉమ్, ఆయన 1,400 కోట్లు ఇచ్చారని సాక్షి పత్రికలో మీరే వచ్చేసారు, ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లో వేశారు. కానీ మీరు సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తామని చెప్పి కాపు కార్పొరేషన్ నిధులు 10,000 కోట్లు ఇవ్వాల్సిన చోట మీరు 1,900 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఉమ్. 10,000కి 19 కోట్లు. 1900. వారు ఉమ్, ఎందుకంటే ఒకసారి 548 కోట్లు, ఒకసారి 548 కోట్లు, ఇంకోసారి 549 కోట్లు అనుకుంటా. సారీ 19 కాదు, 17 చిల్లర. ఉమ్. ఏదో 2000 లోపే. ఉమ్, ఇప్పుడు రేషియో నిష్పత్తిలో తీసుకుంటే 24% తెలుగుదేశం ఇచ్చినట్లు లెక్క, ఉమ్, 18 to 90% జగన్ రెడ్డి ఇచ్చినట్లు లెక్క. కాపులు ఇచ్చిన హామీలో పర్సంటేజ్ రేషియోలో తీసుకుంటే మరి ఎవరు ఎక్కువ ఇచ్చినట్లు లెక్క? ఇచ్చిన హామీ ప్రకారం అక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఎవరు? నువ్వు ప్రేరేపించిన ముద్రగడ చేసిన ఉద్యమం. ఉమ్, ఆ ఉద్యమం వల్ల కదా అక్కడ బ్రేకులు పడినాయి, లేకపోతే సాఫీగా సాగేది కదా. ఆ కాపుల కార్పొరేషన్ ద్వారా నిధులు వచ్చాయి కదా. ఎంతో మంది పిల్లలు చదువుకునేవాళ్ళు, ఉపాధి చూసుకునేవాళ్ళు, విదేశీ విద్య కూడా పెట్టారు కదా. ఉమ్, నువ్వు రాగానే విదేశీ విద్య తీసావు కదా. కాబట్టి కాపుల మీద ప్రేమ అట్లా ఉంటుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరే ముందు బీసీలో చేరుస్తున్నారు, దానికి ఒక కమిషన్కి వేశారు, అది ఒక రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అది అక్కడ పెండింగ్ లో ఉండగా ఈలోపు కేంద్ర ప్రభుత్వం 102 రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈబీసీ కోటాలో 10% కోటాలో 5% కాపులకు ఇస్తూ ఆయన ఒక చట్ట సవరణ కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఒక జీవో కూడా ఇచ్చారు, దాన్ని అమలు కూడా చేశారు ఆయన ప్రభుత్వంలో. నేను తారకులతో సహా చెప్పని చెప్తే నేను ఒక నెక్స్ట్ దాంట్లో ఓకే పర్లేదు. అమలు చేసిన 5% కాపులకి ఈబీసీలో వచ్చిన రిజర్వేషన్ ని జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ ఒక్కడు అడగకుండానే, ఏ బీసీ సోదరుడు కూడా దాన్ని ఛాలెంజ్ చేయకుండానే మీరు తీసేశారుగా, రద్దు చేశారుగా. ఇది కదా మీకు కాపుల మీద ఉన్న ప్రేమ. మీరు కాపులకు కార్పొరేషన్ నిధులు వల్ల కాపులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% రిజర్వేషన్ ఏది అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ తీశారు. అది అగ్రవర్ణాలు అందరికీ చెల్లదు కదా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి. అవును, అంటే పేద కాపుల నోట్లో మట్టి కొట్టారుగా మీరు.
అయితే ఇంకోటి అన్నారు ఇప్పుడు చిన్నపరెడ్డి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ ట్రాన్స్ఫర్లో కానీ మిగతా శాఖలు ప్రభుత్వ ఉద్యోగుల సంబంధ శాఖల్లో అన్ని సామాజిక వర్గాలకి అవకాశం కల్పించాం, కాపులు కూడా గౌరవమైనటువంటి అవకాశం స్థానాలు కల్పించాం. కానీ ఈ ప్రభుత్వంలో అసలు లేనే లేదు వారికి అవకాశాలు. ఎక్కడా కూడా భూతద్దం వేసి వెతికినా కూడా ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కాపు సామాజిక వర్గం చెందిన వారు ఎక్కడ కనపట్టలేదని చెప్పేసి పెద్ద మాట మాట్లాడారు. మరి అది దాన్ని మీరు ఏ విధంగా అంటే కళ్ళు ఉన్నా కూడా చూడలేని వాళ్ళకి మనం ఏం చేస్తామండి? అంతేనా? నాకు ఇప్పుడే కాకినాడ నుంచి ఒక సిఐ గారు ఫోన్ చేశారు. ఆయన కాపులే. మాకు గుంటూరు దగ్గర 7 సర్కిల్స్ ఉన్నాయి సార్. 7 సర్కిల్స్ కి ఎవరున్నారో ఒకసారి కనుక్కోమనండి. నేను చెప్పొద్దు, చెప్పారు కదా 7 సర్కిల్ కి ఒక్కటే లెక్క ప్రకారం ప్రతి జిల్లాలో, ప్రతి సర్కిల్లో, ప్రతి డివిజన్ లో ఒక కాపుడు ఉండాలని రూల్ ఉందా? మీరు తగ్గించుకొని మీరు సంతోషపడతారని మేము చేసేది ఏం లేదు. కానీ మేము ఇచ్చినటువంటి గొప్పను మాత్రం మేము చెప్పాం, కాపులను ఎలా చూసుకున్నాం, గుండెలో పెట్టుకొని చూసుకున్నామని. వాళ్ళు కూడా మాజీ బందర్ ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళు కూడా అనరాని మాటలని వాళ్ళని కొట్టి అన్ని చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చినటువంటి దాన్ని మీరు సమర్థించుకోగలిగితే చేర్పించకపోయినప్పుడు కూడా మీరు సమర్థించుకోగలిగితే మేము చేయగలిగేది ఏం లేదు. చిన్నపరెడ్డి గారు నా మాట వినండి, నా మాట వినండి. ఇందాక చెప్పండి, కొంతమంది డిఎస్పీలు సిఐలు ఇంకా పాత వాసన పోలేదు. బహుశా మా బందర్ పాలేరు వాడు ఉన్నాడు. దయచేసి డిఎస్పీలు అయి ఉంటారు. మీరు పెద్దలు అడ్వకేట్ గౌరవంగా మాజీ శాసనసభ్యులు కాబట్టి మనం వారి గౌరవాన్ని మాటలు మాట్లాడతలేదు, అశ్లీల పదాలు మాట్లాడతలేదు సార్. పూర్తిగా పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, చాలా స్పృహతోనే మాట్లాడుతున్నా. వైసీపీ నాయకులు మాట్లాడిన భాషలే కొద్దిగా మాత్రమే మాట్లాడుతున్నా, పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నా. అది కూడా కొడాలి నాని భాష అతను మాట్లాడు అనుకోండి. ఇకపోతే ఇది కాపులుగా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మా సోదరుడు నా గురించి మాట్లాడాడు. నేను ఏదో 5 సంవత్సరాలు పడు, అసలు నేను జనసేన పార్టీలో చేరినా కానీ, అంతకుముందు గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేసినా కానీ, ఒక సేవ చేయడం కూడా కానీ పదవులు తీసుకోవడం చేరలేదు అసలు. నువ్వు అన్నాడు మాట ద్వారా నేను ఇప్పుడు చెప్తున్నాను, యావత్ ప్రపంచాన్ని తెలియజేస్తున్నాను. నేను న్యాయవాద వృత్తిలో చచ్చే వరకు కొనసాగుతాను. న్యాయవాద వృత్తి వదిలి నేను రాజకీయాల్లోకి రాను. రాజకీయం నాకు ప్రవృత్తి తప్ప నా వృత్తి కాదు. న్యాయవాది నా వృత్తి, నా వృత్తిలోనే నేను చచ్చే వరకు ఉంటాను. అదే అంటే వారి ఉద్దేశం ఏంటంటే న్యాయవాద వృత్తికి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ జీపీ లాంటివి ఏమన్నా ఆయనకి ఇవ్వలేదని పాపం వారు బాధపడుతున్నారు.